ఏదైతే గత 10 సంవత్సరాలు రైతును రాజు చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన కొనసాగించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతును నట్టేట ముంచేందుకే ఇవాళ పాలన కొనసాగిస్తున్న దానికి నిదర్శనం ఇవాళ ఏదైతే అడ్డగోలు రైతాంగానికి అడ్డగోలు హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా ఇవాళ కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలను బట్టబయలు చేసింది. ఎంపీ ఎలక్షన్స్ అయిపోగానే ఇవాళ ఏదైతే హామీల్లో భాగంగా మొత్తం వరి ధాన్యానికి క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ మాయ మాటలు చెప్పి ఇవాళ మోసం చేసిన పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగానికి అండగా ఉండాలి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ శ్రేణులు అని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఒక సన్నవడ్లకే కాదు రైతు పండించిన ప్రతి గింజకు కూడా బోనస్ ఇవ్వాలి, అంటే ప్రతి క్వింటల్ కూడా బోనస్ ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో అధిక దిగుబడి వచ్చేది దొడ్డు రకాలు మాత్రమే అధిక దిగుబడి వస్తుంది. అంతేకాకుండా దొడ్డు వరి రకాలు తెలంగాణ వ్యాప్తంగా 90% దొడ్డు వరి రకాలు వేస్తారు. తినడానికి మాత్రమే ఇంట్లో తినడానికి మాత్రమే సన్న రకాలు వేస్తారు. అవన్నీ తెలియకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు ముఖ్యమంత్రి ఏ విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారో అర్థం కావట్లేదని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రైతులంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దొడ్డు రకాలు ఎందుకు బోనస్ ఇవ్వరో చెప్పాల్సిన పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. ఎందుకు ఇవాళ దొడ్డు రకాలు వేయొద్దు అంటున్నారో వాటిపైన కూడా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా దొడ్డు రకాలు వేస్తారు, అధిక దిగుబడి వస్తుంది. దిగుబడితో పాటు దానికి రేటు కూడా ఎక్కువ, ఏదైతే దొడ్డు రకాలు ఎక్కువగా దిగుబడి వస్తుంది, కొంత క్రిమి సంహారక సంబంధించి నివారణ కూడా ఎక్కువగా తట్టుకునే శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో దొడ్డు వరి రకాలకు మేము బోనస్ ఇవ్వమని చెప్పడం దేనికి సూచకం అని చెప్పేసి కూడా ఇవాళ రైతాంగం అంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ గతంలో కూడా అనేక హామీలు ఇచ్చారు. అడ్డగోలు హామీలతో అందలం ఎక్కిన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా వారి హామీలన్నీ బట్టబయలవుతున్నాయి. వారి మోసం చేస్తున్న మోసం తీరు కూడా ఇవాళ తెలంగాణ సమాజం ముందు కనిపిస్తుంది. ఏదైతే ఇవాళ వడ్లు అన్నీ కొంటామని చెప్పేసి వడ్లు కళ్ళాల కాడ పోసుకున్న వడ్లను కూడా ఇవాళ కొనలేకపోతున్నారు. ఆరుగాలం కష్టపడి అగ్వకే వడ్లు అమ్ముకున్న పరిస్థితి ఇవాళ తెలంగాణ రైతాంగానికి దక్కింది. అంతేకాకుండా ఇవాళ మార్కెట్లో ఏదైతే ఐకేపీ సెంటర్లు కావచ్చు, ఇతర కొనుగోలు కేంద్రాల దగ్గర వడ్లను పోస్తే కొనే దిక్కులేక ఇవాళ రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అకాల వర్షాలతో వడ్లు కొట్టుకుపోయిన పరిస్థితి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇటు ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా రైతాంగానికి మేము మద్దతు ఇస్తాం, రైతాంగానికి అండగా ఉంటాం, రైతాంగానికి ఒక భరోసాని ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఎక్కడ చూసినా ఇవాళ రైతాంగం పడుతున్న ఇబ్బందులకు అండగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇవాళ కలిసి రావడంతో మరింత ఉద్రిక్తత పరిస్థితులు తావెత్తినాయి. చాలా చోట్ల కూడా రైతాంగం అంతా కూడా అరిగోసపడుతున్నారు. వారికి అండగా ఉండేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కినాయి అని చెప్పుకోవచ్చు. ఇవాళ కళ్ళల్లో ఉన్న వడ్లు కొనక ఇంకా తడిసిపోయి మొలికెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ప్రతి గింజ కూడా కొనుగోవాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా రంగు మారిన గింజను కూడా మేము గత 10 సంవత్సరాలు కొనుగోలు చేసిన వారం 10 రోజుల్లోనే వారి అకౌంట్లో డబ్బులు చెల్లించాం. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ఇవాళ వడ్లను కొనలేక రైతాంగం ఇబ్బందులు పడుతుంది. కొన్న వడ్లకు పైసలు రాక వాళ్ళ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడాలని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులంతా పిలుపునిచ్చాయి. ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చారో హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలంతా డిమాండ్ చేశారు. ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతాంగానికి అండగా ఉన్నారు, వారికి భరోసానిచ్చారు. ఖచ్చితంగా ఇవాళ దొడ్డు వడ్లకే సన్న వడ్లకే ఇస్తామంటే దేనికి సూచకం అని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులంతా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతాంగం కూడా ఒకటే ప్రశ్న అడుగుతున్నారు, మీరు వడ్లకి ఇస్తానరే తప్ప నాడు సన్న వడ్లకు దొడ్డు వడ్లు అని ఎక్కడా చూడలేదు. అలాంటిది వాళ్ళ సన్న వడ్లకే ఇస్తామంటే ఎందుకు మీరు ఇలా రైతులంతా ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి కూడా రైతులంతా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో దొడ్డు వడ్ల రకాలను ఎక్కువగా వేస్తారు. ఇది దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. అయితే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం
అన్ని రకాల వడ్లను కొనుగోలు చేసింది, అన్ని రకాల వడ్లకు సమానంగా ఇచ్చింది. వాళ్ళ రైతు బంధు రాక ఇబ్బందులు పడుతూ ఒకవైపు ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి ఇది మరో గుదిబండగా మారుతుంది. ఇవాళ బోనస్ ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇవాళ ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీ అసలు రూపం బయట పెట్టారని చెప్పేసి కూడా ఇలా ఏదైతే రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా ఆ వడ్లు ఈ వడ్లని తేడా లేకుండా అన్ని వడ్లకు క్వింటాల్కి 500 రూపాయలు ఏదైతే బోనస్ ఇస్తామని చెప్పారో ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేదాకా వదిలిపెట్టేదని చెప్పేసి కూడా ఇవాళ రైతాంగానికి మద్దతుగా బీఆర్ఎస్ అంతా కదం తొక్కాయి. ఇవాళ ఇదంతా కూడా విజయవంతమైందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏదైతే పిలుపునిచ్చారో ఇది తూచ తప్పకుండా బీఆర్ఎస్ శ్రేణులుగా ఇవాళ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలంతా ఇవాళ రైతాంగానికి అండగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా వారికి అండగా నిరసనలు తెలుపుతున్నారు. రైతులంతా కూడా ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి మద్దతు పలికారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి కొనేదాకా కూడా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ చెప్తున్నాయి. అయితే ఇవాళ రైతు రుణమాఫీ ఒక మాయ, రైతు బోనస్ ఒక మాయగా తేలినట్లు ఇలా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే రైతు బంధు ఇస్తామని చెప్పేసి రైతు భరోసా రైతు బంధు 10,000 ఇస్తుంది బీఆర్ఎస్ గవర్నమెంట్, మేము వస్తే 15,000 ఇస్తామని చెప్పారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా రైతు బంధు రాని పరిస్థితి ఉంది. ఇంకా వడ్ల కోతకొచ్చి వరి కోత అయిపోయింది, వాళ్ళ వడ్లు కళ్ళల్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా రైతు బంధు రాక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో మరోసారి బోనస్ రూపంలో బోనస్ ఇవ్వకపోవడం అనంతంతో రైతులను మోసం చేయడమే, రైతులను దగా చేయడమే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అంతా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఆలంపూర్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు కూడా రైతులంతా కదం తొక్కారు. వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా కదం తొక్కాయి. అక్కడ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులంతా కూడా వారికి అండగా ఉండి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచేందుకు బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ శ్రేణులుగా మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ రైతాంగానికి ఏదైతే గత 10 సంవత్సరాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, ఆ సంక్షేమ కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చుకునే వరకు కూడా వారిపై పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఇవాళ రైతాంగం అంతా చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటామని చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రత్యూష. రైట్, థ్యాంక్ యూ లెవెల్ రెడ్డి.